మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను జిబిటే సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏకంగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి కబ్జా ప్రాంతాన్ని ఆయన గుర్తించడం జరిగింది. ఇటీవల తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా స్వయంగా పరిశీలించారు. ఆయన మంగళంపేటలోని ఈస్ట్ ఘాట్స్ రక్షిత అటవీ ప్రాంతంలోని 76.74 ఎకరాలు అక్రమంగా ఆక్రమించబడిందని ఏరియల్ సర్వే మ్యాపింగ్ డేటా ద్వారా ఆయన కార్యాలయం వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఆక్రమణలు మాజీ అటవీ శాఖ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ముడిపడి ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో భారీ భవనాలు, ఎస్టేట్స్ అక్రమంగా నిర్మించారని కూడా చెప్తూ ఉన్నారు. భూమి రిజిస్ట్రేషన్ రికార్డులు, వెబ్లాండ్ రికార్డులు, అండగల్ వివరాల్లో పెద్ద ఎత్తున వ్యత్యాసాలు ఉన్నట్లు, సర్వే నెంబర్లను తారుమారు చేసి అటవీ భూమిని కల్పేసుకున్నట్లు కూడా నివేదికలు చెప్తూ ఉన్నాయని పవన్ అధికారుల సమీక్షలో తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించారని నిర్ణయించారు. ఈ ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సమర్పించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు జాతీయ ఆస్తి చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతాల జోలికి వెళ్లిన వారు ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదు అని కూడా చెప్తున్నారు. వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. భూ రికార్డుల్లోని తప్పులపై, నకిలీ వెబ్లాండ్ ఎంట్రీలపై, అలాగే 2024 ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చిన అంశంపైన కూడా విచారణ చేపట్టాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇకపై ప్రతి ఆక్రమణదారుడి వివరాలు, వారి పేర్లు, ఆక్రమించిన భూభాగం విస్తీర్ణం, అలాగే కేసుల స్థితి వంటి వివరాలను అటవీశాఖ అధికారిక వెబ్సైట్లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్లాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. ఈ దర్యాప్తును విజిలెన్స్, లీగల్ టీంలతో సమగ్రంగా జరపాలని ఆదేశించారు.